ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. గిరిజన గ్రామాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. జనవరిలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో ఇది సంక్రాంతి వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో పగలంతా చలి ప్రభావం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి పంజా విసురుతుందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మంచు దుప్పటి కప్పేసిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ముఖ్యంగా ఇటు గిరిజన గ్రామాల్లో అయితే మంచుతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంలో అయితే ఈ రోజు 5.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దాంతో పాటు వారికి సంబంధించిన పశువులకు కానీ మేకలకు కానీ రక్షణ కోసం అయితే దానిపైన ప్రత్యేకంగా చలిమంటలు, దాని పక్కన చలిమంటలు వేస్తూ దానిపైన బెడ్షీట్లు దుప్పట్లు కప్పి దానికి సేద తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు పశువులకు, మేకలకు కానీ. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఇటు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు, ఇటు విద్యార్థులు అయితే చలి తీవ్రతతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అదే విధంగా ఇటు తిర్యాని మండలం, ఇటు గిన్నెదారిలో కూడా 6.7 ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో అయితే చలి ప్రభావంతో అయితే ఏజెన్సీ ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు కార్మికులు కూడా ఉదయం పూట కార్మికులు కానీ, ఇటు పిల్లలకు స్కూల్కి పంపించే టైంలో కానీ మహిళలకు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో అయితే ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో మరింత కనిష్ట స్థాయికి పడిపోవచ్చు అని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అయితే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అయితే గురి అవుతున్నారు. ముఖ్యంగా ఇటు ఉదయం పూట పాల వ్యాపారస్తులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ తీవ్ర జాప్యం అయితే కలుగుతుంది. సమయపాలన లోపం అయితే ఏర్పడుతుందని అయితే ఇటు అందరూ ప్రజలైతే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటే ఏంటిదన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళకి కానీ, శ్వాసకోశ వ్యాధులకు కానీ జాగ్రత్తలు ఉండాలని అయితే ఇటు డాక్టర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై ప్రజలు ప్రొటెక్షన్ గా స్వెటర్లు ధరించాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.